దేవుడు తన జీవితంలో ప్రణాళికాబద్ధంగా ఇచ్చినటువంటి ఆ యొక్క ఒంటరితనాన్ని సంపూర్తిగా అనుభవించాడు. దేవుడు తన్ని ఒంటరిగా ప్రయాణించమన్నప్పుడు ఒంటరిగానే ప్రయాణించాడు. ఒంటరిగా ఉండమన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. ఏ విధంగా అనుభవించాడు? దేవుడు ఎంతైతే అనుభవించమన్నాడో అంతా కూడా ఆయన అనుభవించాడు. దానిని సంపూర్తి చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, అయ్యా నీవు నాకు ఇచ్చింది నేను సంపూర్తి చేశాను, సమాప్తమైనది అనే మాటను మనం వింటాం. ఆ మాట విన్నటువంటి క్రమంలో మనం మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు తన మీద పెట్టినటువంటి భారం అంతా కూడా ఆయన సంపూర్తి చేసి తన ప్రాణాన్ని విడిచాడు అని అంటాం. ఇక్కడ యోసేపు చేస్తుంది ఏంటో తెలుసా? ఆయన దేవుడు ఇచ్చినటువంటి సకలమైనటువంటి శ్రమలను, బాధలను, ఇరుకులను, కష్టాలని, నష్టాలన్నింటినీ కూడా సంపూర్తిగా అనుభవించాడు. ఏమండి, ఆయన కష్టాలని, నష్టాలని సంపూర్తిగా అనుభవించాడు కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు అని అనుకుంటున్నారా మీరు? ఆయన ఇలా ఉండడం బట్టే దేవుడు ఆశీర్వదించాడు అని అనుకుంటున్నారా? ఆయన ఇలా ఉండడం బట్టే దేవుడు దీవించాడు అని మీరు అనుకుంటున్నారా? కాదు. యోసేపు తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి దేవుడిచ్చినటువంటి శ్రమలను ఆయన అనుభవించలేదు. సంపూర్తిగా దేవుడిచ్చినటువంటి కష్టాన్ని అనుభవించలేదు. ఎందుకు అనుభవించాడో తెలుసా? యోసేపు సంపూర్తిగా ఏదో ఆశించి కాదు, ఆశ లేకుండా చేశాడు. ఆశ లేకపోవడం అంటే ఏంటో తెలుసా? మనం అనుకుంటాం యోసేపు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు అని. యోసేపు దేవుని నుండి ఏది కోరుకోలేదు, దేవుని నుండి ఏది ఆశపడి తన జీవితంలో ఇది జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో యోసేపు వాటిని ఎదుర్కోలేదు. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి శ్రమలను యథార్థంగా అనుభవించాలి అనుకున్నాడు. మా దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన కూడా పవిత్రంగా ఉండాలి అని అనుకున్నాడు. మా దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను నీతిగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ నేను పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను నీతిగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను నీతి న్యాయములను సరిగ్గా అనుసరిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఉద్దేశంలో యోసేపు దాటిని అనుభవించలేదు. మనలో చాలామంది చెప్పేటువంటి ఒక సాక్ష్యాలు ఏంటో తెలుసా? ఏ విధమైనటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో తెలుసా? ఏ విధంగా సాక్ష్యాలు చెప్తారో తెలుసా? ఏమండి, నేను చాలా పరిశుద్ధంగా బ్రతికానండి, అందుకని దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడండి. లేకపోతే నేను చాలా యథార్థంగా బ్రతికానండి, అందుకని నా కుటుంబం వారందరినీ దేవుడు ఆశీర్వదించాడండి. లేకపోతే నేను చాలా నీతియుక్తంగా బతికానండి, అందుకని నా జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలండి, నా జీవితంలో ఇన్ని దీవెనలండి అని చెప్తారు. అది రాంగ్. ఆ విధంగా ఎవడో చెప్పకండి దయచేసి. దేవుడు ఏమైనా వ్యాపారస్తుడు అనుకుంటున్నారా? నువ్వు ఇది చేస్తే అది ఇవ్వడానికి. మనం దేవుణ్ణి వ్యాపార కోణంలో చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాం. నువ్వు యథార్థంగా బ్రతికితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? లేకపోతే దేవుడు నువ్వు నీతిగా బతికితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? నువ్వు ఇది చేస్తేనే అది పొందుతావా? కాదు. అలా కాదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మన దేవుడు వ్యాపారస్తుడు కాదు. వ్యాపారస్తుడు చేసేది ఏంటో తెలుసా? ఒక రూపాయికి కొంటాడు, ఇంకొక రూపాయికి అమ్ముతాడు. అది వ్యాపారం. దేవుడు మనతో వ్యాపారం చేయట్లేదే. మన విశ్వాసంతో దేవుడు వ్యాపారం చేయడే, మన యథార్థతతో దేవుడు వ్యాపారం చేయడు. మనం ఏమనుకుంటామనంటే ఎలాగనను కాదు, మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి నేను యథార్థంగా ఉండాలి, దేవుడు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నా యథార్థతను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఎంతమందికి ఉంది? మన దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను నీతిగా ఉండాలి. నీతిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను శ్రమ పెట్టినా, దేవుడు నన్ను చంపేసినా ఈ నీతి నా నుండి పోకూడదు అని యథార్థంగా బ్రతికేటువంటి వారు ఎంతమంది ఉన్నారు?
మనం అనుకునేటువంటి ధోరణి ఏంటి అని అంటే, ఇలా ఉంటే ఇలా వస్తుంది, ఇలా ఉంటే ఇలాగా శరీరం, ఇలా ఉంటే ఇలా దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు అని కాదు. అవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవి మనం దేవుని దగ్గర నుంచి ఆశించకూడదు. దేవుని దగ్గర నుంచి ఆశిస్తే ఆశ పరులం అవుతామండి. దేవుని దగ్గర నుంచి ఏది ఆశించకుండా నా దేవుడు ఏమై ఉన్నాడో అదే నేనై ఉన్నాను అనేటువంటి ఆలోచనలోకి మనం రావాలి. ఇక్కడ యోసేపు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన ఇవన్నీ అనుభవించాడు అని అంటే, ఆయన దేవుడిచ్చినటువంటి శ్రమలను సంపూర్తిగా అనుభవించాడు. అయితే ఇలాంటి శ్రమలు, ఎలాంటి శోధనలు, ఎలాంటి ఇరుకులు మన జీవితంలోకి వస్తే మనం ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం, ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటాం? మనం చేసేటువంటి తప్పు ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మీలో ఎంతమంది సంతోషంగా తీసుకుంటారు? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మీరు ఎవ్వరు తీసుకుంటారా? దేవుడు మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేస్తే, ఏదైనా ఆనందకరమైనటువంటి కార్యం చేస్తే, లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుని దగ్గర నుంచి ఎంత సంతోషంగా వాటిని మనం తీసుకుంటామో, మరి అదేవిధంగా దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలను అనుమతించినప్పుడు, కొన్ని ఇబ్బందులు అనుమతించినప్పుడు, కొన్ని ఇరుకులను అనుమతించినప్పుడు వాటిని మనం ఏ విధంగా తీసుకున్నామో దీన్ని మరి ఆ విధంగానే తీసుకోవాలి కదా. మరి దీన్ని ఎందుకు మనం ఆ విధంగా తీసుకోలేకపోతున్నాం? మన కష్టం కలగగానే, నష్టం కలగగానే, ఇబ్బంది కలగగానే, ఇరుకు కలగగానే మనం అనేటువంటి మాటలు ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు నా మీద అంత కక్ష కట్టాడు? ఎందుకు ఎంత కక్ష కట్టాడు? దేవుడు ఎందుకు కావాలని నన్నే ఈ విధమైనటువంటి ఇరకాటంలోకి నడిపించాడు? ఎందుకు నాకు ఈ విధమైనటువంటి బాధను దేవుడు నాకు కలిగించాడు? ఎందుకు ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు? దేవుడికి నా మీద కనీసం కన్సర్న్ లేదే, దేవుడు కనీసం నా వైపు చూడలేదే. ఎందుకు ప్రభువా, ఎందుకు నన్ను ఈ విధంగా విడనాడిపోయావు? ఎందుకు? నేను ఏం చేశా? నేను ఏ ద్రోహం చేశానని నువ్వు ఇలా చేస్తున్నావు? ప్రతీది కూడా ముళ్ళ మీద వేసినటువంటి పరిస్థితులే, ప్రతీది కూడా ముళ్ళ మీద నడిచినటువంటి బాటగానే ఉంది. ఏంటి ప్రభువా అని అంటాం. ఎందుకు అని అంటాం తెలుసా? దేవుడు వీటిని మన జీవితంలోనికి అనుమతించాడు అనేటువంటి విషయం మనం ఎరగని వారమై ఉన్నాం కాబట్టి కావాలనే మనం ఆ విధంగా దేవుణ్ణి అడుగుతాం. యోసేపు నా దృష్టిలో యోసేపు విశ్వాసంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాడు అని అనుకుంటాను. బైబిల్లో విశ్వాసపరుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా విశ్వాసాన్ని కనపరిచినవాడు. యోబు తన జీవితంలో దేవుని యందలి విశ్వాసాన్ని బహిర్గతంగా చూపించినటువంటి వాడు. అయితే నేనంటాను, నా దృష్టిలో యోబు కంటే అత్యంత విశ్వాసపరుడు యోసేపు అని అనుకుంటా. ఎందుకు అనంటే, యోబు జీవితాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, యోబు తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, శరీరం అంతా కూడా పాడైపోయింది. ఆయన కనీసం గోకుకోవడానికి ఎంత శరీరం కూడా సక్రమంగా లేదు. ఆయన ఈ బాధను భరించలేక ఒక బూడిద ఉంటే బూడిద మీద వేసుకొని ఆయన ఏం చెయ్యాలో తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అదే సమయంలో తన కట్టుకున్న భార్య, నువ్వు బ్రతుకుండడం కంటే చావడం మేలురా అని అన్నది. తన యొక్క స్నేహితులందరూ వచ్చి సూటిపోటి మాట్లాడారు. నీవు పాపము చేయడం బట్టి నీ జీవితంలోనికి ఇది వచ్చింది. నువ్వు ఏదో దేవునికి దోషకరమైనటువంటి పాపం చేసావు, ఏదో దోషం చేసావు కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని యొక్క శాపం నీ మీదకి వచ్చింది అని తన స్నేహితులు అంటూ ఉన్నప్పుడు ఆ విధంగా ఓచుకున్నాడు. ఇక ఓచుకోలేనటువంటి సమయంలో యోబు
దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు ప్రభువా నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టావు? ఎందుకు నాకు ఎంత అపాయకరమైనటువంటి పరిస్థితి? శరీరం అంతా కూడా కొంపు కొడుతుందయ్యా. శరీరం ఎక్కడా కూడా కనీసం ఒక వైపునకు తిరిగి పడుకోవడానికి కూడా అవకాశం లేనంతగా ఎందుకు ప్రభువా నన్ను ఎలాంటి పరిస్థితిలో పెట్టావు? నేను ఏం పాపం చేయలేదే, ఏం దోషం చేయలేదే, నీకు వ్యతిరేకంగా నేను నడుచుకోలేదే, వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదే, నీకు ప్రతిరోజు నేను దహన బలులు అర్పించాను, నీకు యోగ్యకరంగానే ఉన్నాను కదా ప్రభువా. ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు? ఎందుకు నా ఈ జీవితంలో ఇన్ని ఇబ్బందులు? ఎందుకు ఈ నెరుకులు? నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అని యోబు దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పినటువంటి సమాధానం, యోబు, వీటన్నిటికీ నీకు సమాధానం కావాలా? నేనుంటే నీకు చాలా అని దేవుడు అన్నాడు. ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కానీ ఇలాంటి శ్రమలే, ఇలాంటి ఇబ్బందులే, ఇలాంటి ఇరుకులే ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఒంటరితనంలో యోసేపు అనుభవిస్తున్నప్పుడు, ఈవెన్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి అన్యాయం చేసిన, సహోదరులు అన్యాయం చేసిన, దేవుడు ఆయన పట్ల వేరేగా వ్యవహరించిన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటే ఆయన కంటే విశ్వాసపరుడు ఎవడు లేడు అని అనుకుంటాను నేను.